ప్రేమం టైంలో ఎలా ఉండేవాడు, అప్పుడు స్టేజ్ మీద ఎక్కి పిలిచి అసలు వంశీ ఏదో ఒక 2 మాటలు మాట్లాడాలన్నా కూడా అసలు సిగ్గుపడేవాడు. ఇప్పుడు చింటూ అన్న అంటున్నారు, ఏదేదో అంటున్నారు. అండ్ అదే కాకుండా బట్ జోక్స్ అపార్ట్, తను ఏ సినిమా చేసినా ఆ సినిమాకి డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అవన్నీ పక్కన పెడితే ఒక హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలో వంశీకి తెలుసు. అండ్ అదే తమ్ముడికి ఇచ్చాడు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ డైరెక్టర్ కిషోర్, నందు, సవ్యసాచిలో నందు యాక్చువల్లీ ఏడి. సో నీ సినిమా సక్సెస్ మీట్కి వస్తున్నానంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. రెండో సినిమా అది సక్సెస్ మీట్కి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఆశ్చర్యం ఏంటంటే నేను లెనిన్ సినిమా చూశాక నాకు 2 సీన్స్ భలే ఇష్టం సినిమాలో. ఒకటి అఫ్కోర్స్ అఖిల్ది క్లైమాక్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళ లాస్ట్ 20-25 మినిట్స్ ఎలా సినిమా అయితే హోల్డ్ చేశాడో అదొకటి. అండ్ అది కాకుండా విలన్ క్యారెక్టర్ వసంత్ ఒక సీన్ ఉంటుంది, అందరు రౌండప్ చేస్తారు, అక్కడ కంప్లీట్ డ్రామా ఓపెన్ అవుతుంది. ఐ జస్ట్ లవ్ దట్ సీన్. అండ్ నేను అది నందుకు చెప్పినప్పుడు తను చెప్పాడు, సార్ నేను అది టెస్ట్ షూట్ టైంలోనే ఆ సీన్ షూట్ చేశానని. సో దట్ షోస్ ద కన్విక్షన్ ఐ మీన్ యాజ్ అ డైరెక్టర్. అండ్ ప్రతి ఆర్టిస్ట్ అసలు భలే పర్ఫామ్ చేశారు. ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ వెనక ఒక డైరెక్టర్ సపోర్ట్ ఉండాలి. సో రియలీ నందు, హ్యాట్స్ ఆఫ్ టు యూ యాజ్ అన్ యాక్టర్. రియలీ హ్యాపీ టు సీ దిస్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అమేజింగ్ రీ-రికార్డింగ్ అండ్ జస్ట్ ఎలివేటింగ్ ద ఫిల్మ్ సో మచ్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్. భాగ్యశ్రీ, ఇక్కడ భాగ్యశ్రీ లేదు బట్ తను కూడా ఎంతో ఒక మంచి యాక్టర్. తన సినిమాలని చూశాను, ఎప్పుడు అనుకునేవాడిని క్రిటికల్ అప్రిసియేషన్ ఎంతో వస్తుంది, ఒక కమర్షియల్ హిట్ పడాలని. అండ్ షీ గాట్ దట్ విత్ లెనిన్. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ప్రమోద్, రియలీ వాట్ యాక్టింగ్, సూపర్బ్. స్టార్టింగ్లో ఎలా అయితే నీ క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేసావో ఆడియన్స్కి, ఆ తర్వాత సెకండ్ హాఫ్లో లేయర్ బై లేయర్ ఎలా అయితే ఓపెన్ అప్ చేసావో, ఇట్ వాజ్ సో ఇన్స్పైరింగ్ టు సీ యూ యాజ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరికీ, శివాజీ గారికి, ఈశ్వరీరావు గారికి అండ్ ఎవ్రీవన్ ఎల్స్, రియలీ సచ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇలా ఒక షీల్డ్ ఫంక్షన్ చేయటం అనేది ఎన్నాళ్ళైంది చేసి, ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ఒక థియేటర్కి వెళ్ళినా, ఒక ఫిల్మ్ ఆఫీస్కి వెళ్ళినా అలా కబర్డ్లో షెల్ఫ్స్లో షీల్డ్స్ ఉంటాయి. సో అవన్నీ చూసినప్పుడు ఏదో ఒక నాస్టాల్జియా, ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఇది కదరా సినిమా అంటే ఈ గుర్తింపు. సో అలాంటిది మళ్ళీ లెనిన్ ఫంక్షన్కి చేయటం అనేది ఎంతో ఆనందంగా ఉంది. అండ్ డిస్ట్రిబ్యూట్ ఈకో సిస్టమ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అండ్ అందరం ఇలా కలిసి ఉండాలి, ఇలా హ్యాపీగా ఉండాలి, మంచి సినిమాలు చేయాలి. సో హ్యాపీ ఇలాంటి ఫంక్షన్ చేసినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మొన్న కూడా థియేటర్కి వెళ్ళాను వేరే సినిమా చూడాలని, అక్కడ కూడా లెనిన్ ఫుల్ హౌస్లో ప్లే అవుతుందని థియేటర్ ఓనర్స్ చెప్తూ ఉన్నారు. ఫెల్ట్ సో గుడ్. విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎవరైనా పేర్లు మర్చిపోయానంటే ఐఎమ్ సారీ, బట్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాట్స్ టు యూ. మోస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నా బేబీ సిసింద్రికి ఒక పెద్ద హిట్ ఇచ్చినందుకు. ఎన్ని సినిమాలు ఏం చేసినా నాకు అఖిల్ ఎప్పుడు చిన్న సిసింద్రియే. ఐ లవ్ హిమ్. కంగ్రాట్స్ బ్రదర్, సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Thank you so much, Naga Chaitanya garu, for coming and making this celebration more